అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రిపూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? మీ ఇద్దరికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి బయటికి చెప్పాలని అన్నారు. ఇవాళ ఆయన చెప్పింది ఇవాళ నిజమైంది. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చేసి పానకచర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే, రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాడు. తెలంగాణ వాదం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను రానియలేదు, నిధులంతా దోపిడీ చేశారు, ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి స్వేచ్ఛనే లేకుండా చేశారు. ఎప్పుడు ఏం మాట్లాడితే ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారనేటువంటి భయంగా బతికేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ఒక్కటే కాదు, చివరికి స్వేచ్ఛను కూడా, స్వతంత్రంగా మీ అభిప్రాయాలు వ్యక్తపరిచేటట్టుగా, స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్తే మీ అభిప్రాయాలన్నింటినీ పరిగణలో తీసుకొని మీ ఆలోచనలే మా ఎజెండాగా మార్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేస్తా ఉన్నాం. ఈ పని జరగొద్దని, ప్రజలకి మేలు జరగొద్దని, ప్రజల పైన కుట్ర చేస్తూ ఈరోజు టీఆర్ఎస్ నాయకత్వం కూడబలుక్కొని, అటు బీఆర్ఎస్, ఇటు టీఆర్ఎస్, అటు టీడీపీ అందరూ కూడబలుక్కొని తెలంగాణ మీద కుట్ర చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఈ కుట్రలకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ మరొక్కసారి మోసపోవటానికి సిద్ధంగా లేరు. మేము తప్పనిసరిగా మా నీళ్లని మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మా నీళ్లు, మా ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు నీ బనకచర్ల లేదు, నీ బెనకచర్ల లేదు. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం. ఇదే వేదిక నుంచి ఆనాడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోలవరం కడితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల అమాయక గిరిజనులు ముంపుకు గురై నీళ్లలో మునిగిపోతారు. అది కట్టడానికి వీల్లేదు, మా 2 లక్షల గిరిజనుల భూములు ఇవ్వటానికి వీల్లేదని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ నాయకత్వం కలిసి అడిగితే ఆ ముంపుకు గురయ్యేటువంటి 7 మండలాలని చట్టంలో తీసేసి తెలంగాణకి న్యాయం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కై ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తెలంగాణకు సంబంధించిన 2 లక్షల మంది అమాయక గిరిజనులు మునిగిపోయేటట్టుగా మీరు ఆర్డినెన్స్ ఇస్తే కూడా 10 సంవత్సరాలు నిద్రపోయారు. ఈ రోజు మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం, మా 2 లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా మీరు పోలవరం కట్టుకోండి. పోలవరం కట్టుకునే క్రమంలో మా 7 మండలాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజనులు మునుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము. తప్పనిసరిగా ఆర్డినెన్స్ సంబంధించి మేము ప్రశ్నిస్తాం. మీ పోలవరం సంగతి ఏందో, మీ బనకచర్ల సంగతి ఏందో తేలుస్తాం. తెలంగాణ ప్రజల్ని రక్షిస్తాం, గుండెల్లో పెట్టుకొని కాపాడుతాం. కాపాడటమే కాదు, ప్రతి పైసా పోగేసి తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్లు విడి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం. చదువుకునేటువంటి బిడ్డకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యను అందిస్తాం. ఆ ఇంట్లో ఉపాధి దొరకపోతే పెన్షన్ ఇస్తాం. పిల్లలు చదువుకొని పైకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణని తయారు చేస్తాం. తెలంగాణ ఇస్ రైజింగ్, తెలంగాణ ఇస్ రైజింగ్, తెలంగాణ ఇస్ రైజింగ్ అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ